Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి వీడియోకు కంటిన్యూయేషన్ వీడియో. శ్రీరామనవమి కళ్యాణం అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత అక్కడ అందరూ ఒడి బియ్యం పోసాం కదా, ఆ బియ్యం అయితే పులిహోర చేసి సాయంత్రం ఊరేగింపప్పుడైతే అందరికీ పంచిపెడతారు. ఇక్కడ ఉషా, శైలజ, లక్ష్మి అంటే మార్నింగ్ వంటలు చేశారు కదా, ఆ లక్ష్మి కూడా ఉంది. ఇక్కడ ఉషా వాళ్ళందరు కలిసి చేస్తూ ఉన్నారు. నేనైతే కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, లేకపోతే నేను కూడా సాయం చేసేదాన్ని. ఇక్కడ శైలజ, వాణి అందరు చేస్తూ ఉన్నారులేండి. నువ్వు చేయాలని ఏం చేయాలనేది ఏం లేదు, ఎవరుంటే వాళ్ళు చేస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ లక్ష్మికి అయితే వాళ్ళందరూ సాయం చేస్తూ ఉన్నారు. నేను బయటికి వెళ్ళాలి కొంచెము. ఇక్కడ అన్ని చైర్స్ అన్నీగా టెంట్ వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా మేమైతే బాలరాజ వాళ్ళ ఇంటికి అయితే అనుకోకుండా వెళ్ళాము ఆ రోజు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది, కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి నేను, వర్ష, భాస్కర్ మా వారైతే వెళ్తూ ఉన్నాను. హ్యాపీ బర్త్డే చూశారు కదా, రియల్ వాయిస్ పెట్టాను. బాలరాజ, మమత అందరికీ తెలుసు. మన వీడియోస్లో చాలా ఉండేవాళ్ళు, మన కాలనీలో ఉండేది. అప్పుడప్పుడే వేరే ఉంటున్నారు అక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ సురేఖనే అన్నీ రెడీ చేసింది, మాకైతే తెలియదు బర్త్డే అని. తర్వాత సురేఖ కేకులు, స్నాక్స్ కూడా అన్నీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ చాలా
చూసారు కదా! పులిహోర మనం వెళ్ళేటప్పుడు చేస్తూ ఉన్నారు. ఉషా, వాణి, శైలజ, లక్ష్మి అందరూ. ఇక్కడ నేనొచ్చే వరకే ప్యాకింగ్ గూడా అయిపోయింది. తర్వాతొచ్చేసి వేడి వేడిగా ఉంది. ప్యాకింగ్ గూడా చేసేశారు. తర్వాత నీ వీడియో కోసమే వెయిటింగ్ అని చెప్తా ఉంది. ఆంటీ నువ్వు వచ్చి వీడియో తీసుకుంటావని ఇలా బస్తలకేసి పెట్టామని అని చెప్పింది. ఇక్కడ ఇక తర్వాత చిన్న ట్రాలీ ఉంటుంది కదా! అది తెప్పించారు. ఇక ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి వాయిస్ తీసేశాను. ఇక్కడ ఫస్ట్ ఆంటీ ఆరతిస్తుంది. ఎందుకంటే అటునుంచి ఇట్లా చుట్టూ తిరిగి కాలనీ మొత్తం తిరిగి మళ్ళీ మన లైన్‌లోకి వెళ్ళి ఎంటర్ అయిపోతది. ఇంగ లాస్ట్ ఎండ్ అయిపోతది. తర్వాత వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ భజనలు, కోలాటాలు అన్నీ. ఫస్ట్ జెంట్స్ స్టార్ట్ చేశారు. ఈసారి ఎప్పుడైనా లేడీస్ స్టార్ట్ చేసేది. ఇప్పుడు జెంట్సే స్టార్ట్ చేశారు. పోయినసారి అయితే ఇంకా చాలా భజన చేసుకుంటా, పాటలు పాడుకుంటా, ఎందుకంటే పోయినసారి డీజే అట్లా ఏం లేదు. ఇప్పుడేమో అక్కడ చిన్న ట్రాలీ ఉంది కదా! అక్కడ సాంగ్స్ పెట్టారు. వాళ్ళ దాంట్లో ఉన్నాయి బండిలో. అలా సాంగ్స్ పెట్టారు. తర్వాత వచ్చేసి పోయినసారి అయితే అలా సాంగ్స్ అలా ఏం లేవు కాబట్టి ఒక అన్నయ్య వచ్చి పాటలు పాడాడు. భజన పాటలు అట్లా అన్నీ తాళాలు ఇట్లా కొట్టేటివి అన్నీ ఉంటాయి కదా! ఆ విధంగా కొట్టుకుంటా చేసామన్నమాట భజన. పోయినసారి వీడియో అయితే లేదు, డిలీట్ అయిపోయింది అది చేసిన తర్వాత. ఇక్కడ అయితే మేము ఇంకా లేడీస్ అందరం చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత జెంట్స్ చేశారు కదా! కీర్తన, పావని అందరు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు బయట నుంచి. తర్వాత మా పాప అయితే ఆ రోజు ఊరికెళ్ళింది. ఏదో పని మీద వెళ్ళారనమాట. తర్వాత వచ్చేసి పాప అయితే లేదు ఆ రోజు. కళ్యాణం అప్పుడు ఉంది కానీ సాయంత్రం ఊరికి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి ఇక్కడ కీర్తనని, పావనిని రాండ్రా నైట్‌కు అంటే వచ్చారు. కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు లేరులేండి. మేమైతే రెండో ఏమో అయింది. ఇక్కడ చూడండి అమ్మాయి భలే చూస్తుంది, వనజ వాళ్ళ మనమరాలు. తర్వాత మేము ఆడుతూ ఉంటే ఊరికే చూస్తూ ఉంది. అందుకనేసి నేను ఎత్తుకొని ఆడించాను. నేను ఎలా స్టెప్పులు వేస్తే అలా వేస్తూ ఉంది. నేను ఎలా ఆడితే అలా చూస్తూ ఉంది. అందుకనేసి నేనైతే ఎత్తుకొని ఆడించాను. చూడండి నేను కాళ్ళు ఎలా కదిలిస్తే అలా వేస్తూ ఉంది. ఇప్పుడైతే చిన్న పిల్లలు, ఇప్పుడైతే కంప్యూటర్ మైండ్ అండి. పుట్టిన కానుంచే. తర్వాత వచ్చేసి అప్పుడు ఇంత ఇదిగా లేకుండ్రి అప్పటి పిల్లలు మా జనరేషన్లో కానీ, మా పుట్టిన పిల్లలు కానీ. ఇప్పుడైతే చాలా అన్నీ క్యాచ్ చేస్తారు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా అందరూ హారతి ఇచ్చారు. చుట్టూ తిరిగి వస్తూ ఉంది. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే మన ఇంటి దగ్గరకు వస్తుంది కాబట్టి నేను కూడా ఇంకా హారిక వాటరు అది తీసుకుంది. తర్వాత వచ్చేసి నేను కూడా వాటర్ పోసి దండం పెట్టేసుకున్నాము. కాలనీలో అందరూ అలా వాటర్ పోసి కొబ్బరికాయలు కొట్టి ఆ విధంగా అయితే చేస్తామన్నమాట. ఇక్కడ ఇక దేవునికి పసుపు, కుంకుమ, పువ్వులు అవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ ముందలనేమో వాటర్ పోసి ఇక్కడ అన్ని పువ్వులు ఆరతిస్తామన్నమాట. వినాయకునికి ఏ విధంగా చేస్తామో శ్రీరామనవమి రోజు కూడా సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్ర వారికి, లక్ష్మణుడు, ఆంజనేయునికి అదే విధంగా చేస్తాం. ఇది లాస్ట్ డ్యాన్స్ అనమాట. ఇక ఇక్కడ వచ్చే వరకు మన ఇంటి చౌరస్తలకు వచ్చే వరకు లాస్ట్ డ్యాన్స్ అనమాట. ఎప్పుడైనా వినాయక చవితి అప్పుడు అంతే, ఇప్పుడంతే. ఒక 1:30 అయిందనుకుంటా. పొంగ వినాయకునికి అయితే 4 అలా అవుతుంది టైం. 4:30. తర్వాత వచ్చేసి ఇప్పుడు 1:30 అలా అయింది. ఇక్కడికి వచ్చే వరకు మొత్తం చుట్టూ కాలనీలో అంతా తిరిగి అందరూ వాటర్ పోస్తారు, అన్నీ చేస్తారు కాబట్టి టైం పడుతుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఒక లైక్.